ఆ మందు భూమి యందు సముద్రముల యందు మహాసముద్రముల యందు తనకిష్టమైనదంతయు జరిగించువాడు. దేవుడు భూమి అంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశము కింద జరుగు దానిని తెలుసుకొనుచున్నాడు. గాలికి ఎంత బరువు ఉండవలెనని ఆయన నియమించెను. గాలి బరువునే మనం పీడనమంటున్నాం. గాలి బరువు తగ్గినప్పుడు పీడనము తగ్గిపోతుంది. ఫలితంగా అల్పపీడనం వలన సముద్రంలో చెలరేగే అలజడి, ఆ అలజడి వలన సముద్రం అడుగు భాగాన పీడనం మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు భూమి యొక్క నిర్మాణం గురించి చూద్దాం. భూమిని నీళ్ల మీద పరిచిన వాడు జలములలో గదుల వంటి నిర్మాణం చేసి భూమిని పర్వత పునాదులపై స్థిరపరిచి దాని మీద అగాధ జలములను వస్త్రం వలె కప్పెను. అల్పపీడనం కారణంగా సముద్రం అడుగున పెరిగిన పీడనం అన్ని వైపులకు సమానంగా పరుచుకొని పాస్కల్ నియమం ఆధారంగా అనేక రెట్లు పరిణితి చెందుతుంది. అది భూమి పునాదులను తాకటం ద్వారా భూమి కంపిస్తుంది.